మీల్ మేకర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వెజిటేరియన్స్కి నాన్ వెజ్ లాంటిది. మా పిల్లలకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం. ఆ నాన్ వెజ్ తర్వాత వెజ్లో ఏదైనా రీప్లేస్ చేసింది అంటే ఈ మీల్ మేకర్ కర్రీ అండ్ పన్నీర్ కర్రీ. నా విషయానికి వస్తే మాత్రం అలా కాదు. నాన్ వెజ్ని ఏ వెజ్ కూడా రీప్లేస్ చేయలేదన్నమాట. నాన్ వెజ్జే, వెజ్ వెజ్జే. సో ఇంకా ఈ శ్రావణ మాసంలో నాన్ వెజ్ ఎటు తినం కాబట్టి పిల్లలకు ప్రోటీన్స్ అందాలి కాబట్టి ఇంకా నేను మీల్ మేకర్ కర్రీ అండ్ అప్పుడప్పుడు పన్నీర్ ఇట్లా చేస్తూ వాళ్ళకి లంచ్ బాక్స్కి అయితే పెట్టేసి పంపిస్తున్నాను. ఇదివరకు అయితే నేను మసాలాస్ అన్నీ కొబ్బరి కానివ్వండి, ధనియాలు ఇట్లా అవి మొత్తము ఎండుమిర్చి ఇవన్నీ లైట్గా ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసి కర్రీ చేసేదాన్ని. అట్లా చాలా బాగుంటుంది. నాకు టైం కుదరినప్పుడు ఇట్లా ఇన్స్టెంట్గా పౌడర్స్ ఉంటాయి కదా, ఆల్రెడీ ఇవి నేనే మిక్సీ పట్టి పెట్టుకున్నవే, కొబ్బరి పౌడర్ అండ్ ధనియా పౌడర్, చిల్లీ పౌడర్ ఇవన్నీ. సో టైం కుదరినప్పుడు ఇట్లా పౌడర్స్ వేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పిల్లలకైతే పెడుతూ ఉంటాను. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.